ప్రజలుగా మీరు చెప్పురి, రేవంత్ రెడ్డికి రంగనాథ్ గారి పైన లవ్ ఎక్కువ ఉందా లేదా? నేనైతే ఉన్నదని అంటున్నా. 100% ప్రేమ ఎక్కువ ఉంది. ఆ ప్రేమ కొద్దీ ఇవన్నీ చేస్తాడు. ఒక అధికారిని తప్పించడానికి ఇంత బాధ ఎందుకు? ఆఫ్టర్ ఆల్ ఒక అధికారి, రాష్ట్రంలో ఇంతమంది అధికారులు ఉన్నారు, ఇంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళందరికీ లేని స్పెషల్ ఓన్లీ రంగనాథ్ గారికి ఎందుకు ఇస్తుండ్రు రేవంత్ రెడ్డి? ఒక ముఖ్యమంత్రి ఒక అధికారి పైన ఇంత ప్రేమ ఎందుకు పెంచుకున్నాడు? అంటే ఆ కబ్జా చేసిన భూములు ఏమైనా నీకు అప్పచెప్తుండా, లేదు మీ అన్నదమ్ములకైనా అప్పచెప్తుండా? ఈ కబ్జా చేసిన భూమి మొత్తం రేపేమైనా గుంజుకునే ప్రయత్నం ఉందా? ఎందుకు ఆయన పైన అంత ప్రేమ అనేది అర్థం కావట్లేదు. ఇంకా దీన్ని కొనసాగిస్తా అంటున్నాను. ఇక చూడయ్యా, వీళ్ళు నమస్తే తెలంగాణ వాళ్ళు రాసిన దానికి రివర్స్గా రాస్తారు కదా, వీళ్ళు ఏం రాసుడు? కోర్టులంట తప్పుదో పడుతున్నాయట, మనుషులు కాదు కోర్టులే తప్పుదో పడుతున్నట్టు. రేవంత్ రెడ్డి బరాబరే ఉన్నాడట. హైడ్రాపై కొందరు కావాలని తప్పుదోవ పట్టిస్తున్నాడట. ఏ అధికారిని ఎక్కడ నియమించాలని మా విచక్షణ. దీనిపై ప్రభుత్వ అధికారాన్ని ఎవరు గుంజుకోలేరు. మా ప్రభుత్వం తీసుకొచ్చిన గొప్ప సంస్కరణ, చాలా మంచి పనులు చేస్తున్న ఉత్తమ సంస్థ అది. హైకోర్టు తీర్పుపై ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. తీర్పు మీద చర్చించాకే చర్యలు తీసుకుంటామని చెప్పిండు. ఇక హైడ్రాను కొనసాగిస్తాం, మరింత బలోపేతం చేస్తాం. ఇక హైకోర్టు తీర్పును గౌరవిస్తామని మన శ్రీధర్ బాబు అని అంటున్నాడు. తుది తీర్పు వచ్చాకే ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తాం. కమిషనర్పై రేవంత్ ఢిల్లీ నుంచి వచ్చాక చర్చిస్తాం. మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. రాజకీయ ప్రయోజనాల కోసమే దుష్ప్రచారం అని ఆరోపణ చేస్తున్నట. ఇక మా రంగనాథ్ గారి స్టేట్మెంట్ ఇక్కడ ఉన్న చూడండి. 63 సార్లు ధిక్కారం, కోర్టు ఆదేశాలు బేఖాతరు చేసిండు, పదే పదే ఉత్తర్వుల ఉల్లంఘన జరిగింది, మందలించినా కూడా మారని తీరు, 2 ఏళ్లుగా అరాచక కాండ సృష్టించిండు, కోర్టులు చివాట్లు పెట్టినా బుల్డోజర్ ఆగలేదు, పిలిచి మందలించిన తీరు మారలేదు, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తామని హెచ్చరిస్తే క్షమాపణ చెప్తూనే తలెగిలేస్తారు, కోర్టు అదే ఆదేశాలు ఇచ్చినా ఆగడాలు ఆగలేదు. అలా ఒకసారి కాదు, ఏకంగా 63 కోర్టు ధిక్కరణకు పాల్పడ్డాడు హైడ్రా రంగనాథ్ గారు. సో 63 సార్లు చూసిన తర్వాత 64 సారి ఈయన ఇది వర్కౌట్ కాదని పగ జరపని చెప్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళేమో కోర్టును గౌరవిస్తామని వాళ్ళ పార్టీ మంత్రి చెప్తున్నాడు. ఆయనేమో కోర్టులు మాకేట చెప్తాయి, మాకు నచ్చినట్టు మేము చెప్తామని ఈయన అంటాడు. గత అనుభవాలను ముందర పెట్టే ప్రయత్నం చేస్తారు. మీరు ఏం చేసినా ఈ రాష్ట్రంలో ప్రజలు చూస్తున్నారు. ఈ హైడ్రా రంగనాథ్ పైన ఎందుకింత ప్రేమ అనేది $1 మిలియన్ క్వశ్చన్ అయిపోయింది. అనుక్షణం ఇప్పుడు ఈయన తీసేసి ఇంకొని పెడితే మీకు జరిగే నొప్పింది. ఒక అధికారి పోతే ఇంకో అధికారి వస్తాడు. జనరల్గా బదిలీ అయితే లేవా, ట్రాన్స్ఫర్లు అయితే లేవా? మరి ఎవరి మీద లేనంత ప్రేమ రంగనాథ్? ఎందుకంటే రంగనాథ్ దోచుకునే భూమి మొత్తం వాళ్ళ రాశికి రేవంత్ రెడ్డికి అనుకూలంగానే చేస్తున్నాం. మీరు అంటే మీ వ్యవహార శైలి చూస్తే మాకు అట్లాంటి ప్రశ్నలే వస్తున్నాయి. ఇది కథనయ్య. ఇంకో ఈయన హైడ్రా మస్తు పని చేస్తుందంట. సో కొనసాగిస్తామని తేల్చేసింది. కొనసాగిస్తాం, దీన్ని కంటిన్యూ చేస్తాం. ఈ రాష్ట్రంలో పేదోళ్ళ కొంపలు శని ఆదివారం వస్తే ఏడవులు కొట్టాలని చూస్తాం. మేము బరాబర్గా దీన్ని కంటిన్యూ చేస్తాం. అది కూడా రంగనాథ్తోనే కంటిన్యూ చేస్తాం. రంగనాథే మాకు కావాలి అని చెప్పేసి చెప్తున్నాడు. సో చాలా దుర్మార్గమైన ఆలోచన. ప్రజలంతా తిరగబడుతున్నారు. ఇంకా కూడా వీళ్ళకేం దున్నపోతు మీద నీళ్ళు పోసినట్టే ఉన్నది వాస్తవానికి. సో ప్రజలుగా మీరు చెప్పే ప్రయత్నం చేయండి కామెంట్ సెక్షన్ ద్వారా. నిజంగా హైడ్రా అనేది ఉండాల్సిందే ఈ రాష్ట్రంలో. హైడ్రా అంత విప్లవాత్మకమైన నిర్ణయం అంటే మరి మంచి పనులే చేసినట్టు ఎవరు ఇప్పటివరకు ఏడ కూడా పేదోని కొంప కూలగొట్టలేదంట. ఇది నిజమా? మీరు నిజంగా చూస్తే చెప్పురే.